దేవునికి స్తోత్రం కలుగును గాక. వాక్య సందేశానికి ముందుగా ప్రార్థన చేసుకున్నామండి. సర్వోన్నతుడవు, సర్వాధికారివి, సర్వంతర్యామివి, సర్వకృపాంతికు దేవుడవు, సర్వశక్తిమంతుడవు, మహాగణుడవు, మహోన్నతుడవు, పరిశుద్ధుడవు, నిత్య నివాసివి, ఆశ్చర్యకరుడవు, ఆలోచనకర్తవు, బలవంతుడకు దేవుడవు, నిత్యుడకు తండ్రివి, సమాధానకర్తకు అధిపతి, మీ పాదములంత ప్రణమిలుతున్నాం స్వామి. ఈ దినం వరకు మమ్మలను క్షేమకరంగా ఉంచి ఇచ్చిన పరిచర్యను ఆశీర్వాదకరంగా దీవెనకరంగా చేయమని మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ మా మీద మీ ఆశీర్వాదం దీవెన దిగివచ్చునట్లుగా కృపను అనుగ్రహించమని యేసయ్య నామమున ప్రార్థించుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. యెషయా గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనం చదువుతున్నాం. ఆ కాలమున సియోనులో నుండి ధర్మశాస్త్రము, యెరూషలేములో నుండి యెహోవా వాక్కు బయలువెళ్ళెను. జనములు గుంపులు గుంపులుగా వచ్చి యాకోబు దేవుని మందిరమునకు, యెహోవా పర్వతమునకు మనము వెళ్ళుదాం రండి, ఆయన తన మార్గముల విషయమై మనకు బోధించును, మనం ఆయన త్రోవలలో నడుతాము అని చెప్పుకుందరు. దేవుని మందిరమునకు వెళితే ఏమి జరుగుతుందని కీర్తన గ్రంథం 20వ అధ్యాయములో గత వారం ఒక 3 విషయాలను మనం తెలుసుకున్నాం. ఈ దినాన మిగతా 4 విషయాలు కూడాను మనము తెలుసుకున్నామండి. కీర్తన గ్రంథం 20వ అధ్యాయం 2వ వచనము 2వ భాగం. సియోనులో నుండి నిన్ను ఆదుకొనును గాక. సియోనులో నుండి నిన్ను ఆదుకొనును గాక. సియోనులో ఏముంది చూడండి. 14వ అధ్యాయం కీర్తన గ్రంథం 7వ వచనం. సియోనులో నుండి ఇశ్రాయేలునకు రక్షణ కలుగును గాక. సియోనులో నుండి రక్షణ ఉన్నది. చూడండి, ఇదే కీర్తన గ్రంథం 128వ అధ్యాయం 5వ వచనాన్ని చదువుతున్నాను. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. సియోనులో నుండి ఆశీర్వాదము ఉన్నది. ఇంకా చూసినట్లయితే 149వ అధ్యాయం కీర్తనల గ్రంథం 2వ వచనం. ఇశ్రాయేలీయులు తమను పుట్టించిన వారిని బట్టి సంతోషించుదురుగాక. సియోను జనులు తమ రాజును బట్టి ఆనందించుదురు గాక. సియోనులో ఏముందండి? సంతోషము, ఆనందం ఉన్నది. మరి ఒక కుటుంబము, అటువంటి రక్షణ పొందినటువంటి కుటుంబము, ఆశీర్వదించబడిన కుటుంబము, ఆనంద సంతోషములతో జీవించుతున్న కుటుంబము మరి ఆ పట్టణంలో ఉండకుండా వేరే దేశమునకు వెళ్ళుటను రూతు గ్రంథం 1వ అధ్యాయం
న్యాయాధిపతులు ఏలిన దినములయందు దేశములో కరువు కలుగగా యూదా బెత్లెహేము నుండి ఒక మనుష్యుడు తన భార్యను తన 2 కుమారులను వెంటబెట్టుకుని మోయాబు దేశమున కాపురముండుటకు వెళ్ళెను. 2వ వచనం. ఆ మనుషుని పేరు ఏలీమెలకు, అతని భార్య పేరు నయోమి, అతని 2 కుమారుల పేర్లు మహులోను కిల్యోను. వారు యూదా బెత్లెహేము వారైన ఎఫ్రాతీయులు. వారు మోయాబు దేశములకు వెళ్ళి అక్కడ కాపురం ఉంటారు. ఎంత అతి విచారకరం అండి. ఈ ఒక్క కుటుంబమే రొట్టెలు ఇల్లు అయినటువంటి బెత్లెహేమును విడిచి దేవుని ఎరుగినటువంటి ప్రజలైనటువంటి మోయాబు దేశానికి వెళ్ళినట్లుగా లేఖన భాగాలు ఘోషిస్తున్నాయి. వెళ్ళుట వలన ఏం జరిగింది? లాభం జరిగిందా? నష్టం? 1 కాదు 2 కాదు 3. ఇలాగున భర్త పోయాడు, మొదటి కుమారుడు పోయాడు, 2వ కుమారుడు పోయాడు, విధవరాలు అయింది. ఆమె ఆ దేశములకు వెళ్ళిన తర్వాత అచ్చటి అమ్మాయిలను తన కుమార్తెలకు వివాహం చేసింది, వారిని కూడా విధవరాలుగా చేసేసింది. ఎంతటి విచారకరం. కాబట్టి ఏమని అంటుందో చూడండి, 19వ వచనం. వారు బెత్లెహేమునకు తిరిగి వచ్చినప్పుడు, తిరిగి వచ్చారు. ఎందుకు? అక్కడ నష్టం జరిగింది, అక్కడ కష్టం జరిగింది, అక్కడ విధవరాళ్ళు అయిపోయారు, అక్కడ ఎటువంటి పరిస్థితుల్లో తల ఎత్తుకోలేని పరిస్థితుల్లో వారు జీవించారు. ఎప్పుడైతే అక్కడ మరి బెత్లెహేములో మరి ఆశీర్వాదం దీవెన కలుగుతూ ఉంది, అక్కడ ఆహారానికి తక్కువ లేదని తెలుసుకున్న తర్వాత వారు బెత్లెహేములకు వచ్చినప్పుడు ఆ ఊరి వారందరూ వారి యొద్దకు వచ్చి, గుంపు కూడా వచ్చి, ఈమె నయోమి కదా అని అనుకొనుచుండగా ఆమె సర్వశక్తుడు నాకు చాలా దుఃఖము కలుగజేసెను. దుఃఖం ఎవరి వల్ల కలిగిందట? దేవుని మీద వేస్తా ఉంది. ఈనాడు అనేకులు కూడాను దేవుని బిడ్డలే, నో డౌట్, విశ్వాసులే, నమ్ముకున్న వారే, పరిశుద్ధులే, కానీ కష్టాలు నష్టాలు తమకు తాము తెచ్చుకొని దేవుడు మమ్మలను చూడటం లేదు. దేవుడు మాకు కష్టాలు నష్టాలు మరి నమ్ముకున్న కారణాలను బట్టి జరుగుతున్నాయి అని నిందారోపణలు చేస్తారు. అదే నిందారోపణ నయోమి కూడా చేస్తూ ఉంది. అందుకంటుంది ఆమె సర్వశక్తుడు నాకు చాలా దుఃఖము కలుగజేసిన కనుక నన్ను నయోమి అనక మారానుడి. జీవితం ఏమైపోయింది? చెదైన జీవితము అయిపోయింది. నేను 21వ వచనం చూడండి. నేను సమృద్ధి గాల దాననై వెళ్ళితిని. చాలా స్పష్టంగా చెప్తా ఉంది. నేను వెళ్ళేటప్పుడు సమృద్ధిగా వెళ్ళాను. యెహోవా నన్ను రిక్తురాలినిగా తిరిగి రాజేసును. మీరు నన్ను నయోమి అని పిలువనేలా? యెహోవా నా మీద విరుద్ధముగా సాక్ష్యము పలికెను. సర్వశక్తుడు నన్ను బాధపరచునని వారితో చెప్పాను. నా ప్రియమైనటువంటి వారలారా, సియోను నుండి దేవుడు నిన్ను ఆశీర్వదించాలి, దీవించాలి, నీకు రక్షణ కలుగు చేయాలి, నీవు ఆనంద సంతోషములతో ఉండాలని కోరుకుంటుంటే అనేకులే ఏమైపోతున్నారంటే దూరంగా జరిగిపోతున్నారు. ఆశీర్వదించబడిన తర్వాత, దీవించబడిన తర్వాత, రక్షించబడిన తర్వాత మరి ఏమవుతారంటే ఇక దేవుడు అక్కర్లేదు అన్న పరిస్థితుల్లో వారు నష్టాన్ని కొని తెచ్చుకుంటూ ఉన్నారు. కీర్తనల గ్రంథం 20వ అధ్యాయం 5వ విషయాన్ని మనం తెలుసుకున్నాం. 3వ వచనం మొదటి భాగం. ఆయన నీ నైవేద్యములన్నిటిని జ్ఞాపకము చేసుకొను గాక. నైవేద్యం
నైవేద్యము అనగా బహుశా సాంబ్రాణి, కర్పూరం, కొబ్బరికాయ అనుకుంటారేమో. కానీ ఇక్కడ ప్రార్థన నైవేద్యం అనగా ప్రార్థనా ధూపం. ఎవరు ప్రార్థిస్తారో ఆయన జ్ఞాపకం చేసుకుంటాడు. ఎప్పుడు ప్రార్థిస్తారు? కష్ట సమయాల్లో ప్రార్థిస్తారు. ఏదైనా అవసరత అక్కర ఉన్నప్పుడు ప్రార్థిస్తారు. నాజీరు చేయబడిన వ్యక్తి సంసోను. అయితే ఎంతటి విచారకరం అంటే న్యాయాధిపతుల గ్రంథం 17వ అధ్యాయం 28, 29, 30 వచనాలు చదువుతున్నాను. ఆ గుడి స్త్రీ పురుషులతో నిండి ఉండేను. ఫిలిస్తీన్ల సర్దారులందరూ అక్కడ ఉండేది. వారు సంసోనును ఎగతాళి చేయగా గుడి కప్పు మీద స్త్రీ పురుషులు రమారమి 3,000 మంది చూచుచుండేది. అప్పుడు సంసోను, యెహోవా ప్రభువా, దయచేసి నన్ను జ్ఞాపకము చేసుకొనుము. దేవా, దయచేసి ఈసారి మాత్రమే నన్ను బలపరచము. నా 2 కన్నుల నిమిత్తము ఫిలిస్తీన్లను ఒక్కమారే దండించి పగ తీర్చుకొని నిమ్మని యెహోవాకు మొరపెట్టి ఆ గుడికి ఆధారముగా ఉన్న 2 స్తంభములలో ఒకదానిని కుడి చేతను ఒకదానిని ఎడమ చేతులు పట్టుకొని నేనును ఫిలిస్తీయులను చనిపోదము గాక అని చెప్పి బలముతో వంగినప్పుడు గుడి ఆ సర్దారుల మీదను దానిలోనున్న జనులందరి మీదను పడెను. మరణ కాలమున అతడు చంపిన వారి శవముల లెక్క జీవిత కాలమందు అతడు చంపిన వారి లెక్క కంటే ఎక్కువ ఆయన. నాజీరు చేయబడిన వ్యక్తి తల్లిదండ్రులు చెప్పినా వినిపించుకోలేదు. మరి వ్యభిచారైన దెలీలా ఒడిలో పడిపోయాడు. ఫిలిస్తీన్లను ఎదిరించగలిగే వ్యక్తి శక్తిహీనుడయ్యాడు. వీడి కళ్ళుంటే వీడు మనల్ని చంపేస్తారని ముందు కళ్ళు తీసేశారు. కాళ్ళు చేతులకు సంఖ్యలు వేసి మరి గానుగా మరి తిరిగేటట్లుగా చేశారు. తిరగలి విసిరేటట్లుగా చేశారు. మరి దాగోను దేవతకు బలి ఇవ్వటానికి వారు ఆ యొక్క భవనం దగ్గరికి తీసుకుని వచ్చారు. వారి సమావేశం, వారి యొక్క బలి అర్పణ స్థలం అక్కడ. మరి అక్కడ తన తప్పులు తెలుసుకుని పశ్చాత్తాపడి దేవుణ్ణి అడిగినప్పుడు దేవుడు తన నైవేద్యములన్నిటిని జ్ఞాపకం చేసుకున్నాడు. యోనా గ్రంథం 2వ అధ్యాయం 1 నుంచి 4 వచనాలు చదువుతున్నాను. ఆ మత్స్యము కడుపులో నుండి యోనా యెహోవాకు ఇలాగున ప్రార్థించెను. ఇతరులను కూడా దేవుడు చెప్పినటువంటి మాటను ఆజ్ఞను తృణీకరించి అగాధములో ఉండి ప్రార్థన చేస్తున్నాడు. చూడండి, నేను ఉపద్రవంలో ఉండి యెహోవాకు మనవి చేయగా ఆయన నాకు ప్రత్యుత్తరం ఇచ్చెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంత గొప్ప దేవుడు. నువ్వు ఉపద్రవంలో ఉన్నా, నువ్వు కష్టంలో ఉన్నా, నువ్వు నష్టంలో ఉన్నా దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుంటే ఆయన ప్రత్యుత్తరం ఇస్తాడు. చూడండి, పాతాళ గర్భంలో ఉండి నేను కేకలు వేయగా నువ్వు నా ప్రార్థన అంగీకరించి ఉన్నావు. నీవు నన్ను అగాధమైన సముద్ర గర్భంలో పడవేసి ఉన్నావు. ఎవరంటే పడేసింది? దేవుడు పడేశాడా? నన్ను ఎత్తు సముద్రంలో పడేయండి, ఈ తుఫాను ఆగిపోతుంది అని తనకు తాను చెప్పి ఆ జనులు, దేవుని ఎరుగని జనులు భయపడుతూ ఉన్నప్పటికీ ఆ తుఫాను ఆగలే. కడకు అతని మాటలు చెప్పులు అతని ఎత్తు సముద్రంలో పడవేయగా
తుఫాను ఆగింది. యోనాను తిరిగి నినివే పట్టణానికి వెళ్ళి సువార్త చెప్పాలని ఒక తిమింగలాన్ని పంపించి మృంగెట్టినట్లుగా చేసినాడు. అవన్నీ మొదటి అధ్యాయంలో ఉన్నాయి. చూడండి, నీవు నన్ను అగాధమైన సముద్ర గర్భంలో పడవేసి ఉన్నావు. ప్రవాహంలో నన్ను చుట్టుకుని ఉన్నవి. నీ తరంగములను నీ కురులను నన్ను కప్పి ఉన్నవి. నీ సన్నిధిలో నుండి నేను వెలివేయబడినను. నీ పరిశుద్ధ ఆలయము తట్టు మరలా చూచెదను అనుకుంటేనే. ప్రాణాంతము వచ్చినంతగా జలములు నన్ను చుట్టుకుని ఉన్నవి. సముద్రాఘాతము నన్ను ఆవరించి ఉన్నది. సముద్రపు నాచు నా తలకు చుట్టుకుని ఉన్నది. నేను మరి ఎన్నటికీ ఎక్కి రాకుండా భూమి గడియలు వేయబడి ఉన్నవి. పర్వతముల పునాదులలోనికి నేను దిగి ఉన్నాను. నా దేవా యెహోవా, నీవు నా ప్రాణము కుపంలో నుండి పైకి రప్పించి ఉన్నావు. కుపంలో నుండి నా ప్రాణము నాలో మూర్ఛలుగా నేను యెహోవాను జ్ఞాపకం చేసుకుంటుని. నీ పరిశుద్ధ ఆలయములోనికి నీ యొద్దకు నా మనవి వచ్చను. అసత్యమైన వ్యర్థ దేవతలందు లక్ష్యముంచువారు తమ కృపాధారమును విసర్జింతురు. కృతజ్ఞతాస్తులు చెల్లించి నేను నీకు బలులు అర్పించును. నేను మ్రొక్కుకున్న మ్రొక్కుబడులను చెల్లింపక మానను. యెహోవా యొద్దనే రక్షణ దొరుకును అని ప్రార్థించాను. కాబట్టి నైవేద్యములన్నిటినీ తిరిగి మరి సమర్పించటానికి అలాగున దేవుడు అతనిని మరి చేసిన ప్రార్థనకు చూడేమైనా అంతలో యెహోవా మత్స్యమునకు ఆజ్ఞయ్యగా అది యోనాను నేల మీద కక్కి వేసాను. ఆ తదుపరి మనకు తెలుసు 3-4 అధ్యాయాలలో నినివే పట్టణానికి వెళ్ళి 40 దినాలలో మరి దుర్ఘటన సంభవించబోతుంది. మీరు మారు మనసు పొంది పశ్చాత్తాపడకపోతే మీరందరూ అలాగే నశిస్తారని సెలవిచ్చిన కారణాన రాజు సైతము బూడిదలో మరి దొరిలాడినట్లుగా పొర్లినట్లుగా లేఖన భాగాలు ఘోషిస్తూ ఉన్నాయి. దేవుడు వారు చేసిన మనవిని విని వారిని రక్షించగలిగినాడు. చూడండి, కీర్తనల గ్రంథం 20వ అధ్యాయం 3వ వచనము 2వ భాగం. నీ దహన బలులను అంగీకరించును గాక. దహన బలులు ఇప్పుడు బలులు అక్కర్లేదండి. ఒకవేళ దేవుడు కోరుకున్నా మనం ఇచ్చే స్థితిలో లేం. కుటుంబమునే పోషించలేక ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. బలులు ఎక్కడి నుంచి తేగలరు? కీర్తనల గ్రంథం 51వ అధ్యాయం 17వ వచనం. విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు. దేవా, విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 4వ వచనం. ఏలైనగా ఎడ్ల ఎక్కువ మేకల ఎక్కువ రక్తం పాపములను తీసివేయుట అసాధ్యము. చూడండి, ఇదే 10వ అధ్యాయం 10, 11 మరియు 14 వచనాలు. యేసు క్రీస్తు యొక్క శరీరం ఒక్కసారి అర్పింపబడి చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాము. మరియు ప్రతి యాజకుడు దినదినము సేవ చేయొచ్చు. పాపములను ఎన్నటికి తీసివేయలేని ఆ బలులనే మాటి మాటికి అర్పించుచూ ఉంటున్నాను. 14 వచనం. ఒక్క అర్పణ చేత ఈయన పరిశుద్ధపరచబడు వారిని సదాకాలమునకు సంపూర్ణంగా చేసి ఉన్నాడు. 6వదిగా నీ దహన బలులను అంగీకరించును గాక. 7వదిగా గమనించినట్లయించో కీర్తనల గ్రంథం 20వ అధ్యాయం 4వ వచనం. నీ కోరికలు సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచును గాక. ప్రతి వారి కోరికను దేవుడు సఫలపరుస్తాడు. ఎప్పుడు?
ఆయనకు లోబడి, ఆయనకు విధేయత కలిగి, ఆయన మార్గంలో విషయమై ఏదైతే బోధించారో, ఆయన త్రోవలలో ఎలా నడిచారో, అప్పుడే ఆయన మరి మన ఆలోచనలను, కోరికలను సఫలపరుస్తాడు. చూడండి, ఆదికాండం 24వ అధ్యాయం మనకందరికి తెలిసినటువంటి విషయమే. 56వ వచనాన్ని చదువుతున్నాను. అప్పుడతడు, యెహోవా నా ప్రయాణమును సఫలము చేసెను గనుక నాకు తడవు కానిక నన్ను పంపించుడి, నా యజమాని వద్దకు వెళ్ళిదని చెప్పినప్పుడు, ఎలియాజరు అంటే అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకు పెళ్లి కుమార్తెను తన యొక్క మరి స్వస్థలములో, స్వజనులలో నుండి తీసుకుని రమ్మని పంపించాడు. కొన్ని సంవత్సరాల తర్వాత మరి వెతుక్కుంటూ వెళ్ళాడు. మరి వెళ్ళినటువంటి ఆ వ్యక్తి నిజముగా మరి ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడు. ఏమని అంటున్నా అంటే 24:15 వచనం, నీవు నియమించినదై ఉండును గాక. 14వ వచనం, కాబట్టి నేను త్రాగునట్లు నీవు దయచేసి నీ కడవను వంచుమని నేను చెప్పగా, నీవు త్రాగము, నీ ఒంటిలెక్కును నీళ్లు పెట్టేదునని ఏ చిన్నది చెప్పును, ఆమెయే నీ సేవకుడని ఇస్సాకు కొరకు నీవు నియమించినదై ఉండును గాక. అక్షరాల నెరవేర్చినటువంటి దేవుడు. ఆదికాండం 39వ అధ్యాయం 23వ వచనం చదువుతున్నాను. యెహోవా అతనికి తోడైయుండెను గనుక ఆ చెరసాల అధిపతి అతని చేతికి అప్పగించబడిన దేని గూర్చి విచారణ చేయక ఉండెను. అతడు చేయనిది యావత్తు యెహోవా సఫలమగినట్లు చేసెను. యోసేపు అండి అన్నలో నేరం మప్పి మరి బానిసగా ఐగుప్తునికి అమ్మివేసిన దేవుడు మాత్రము విడనాడలేదు. అతడు చేసే ప్రతి పని కూడా సఫలము చేసినట్లుగా లేఖన భాగాలు ఘోషిస్తున్నాయి. ఇదే మనము మరి కీర్తన గ్రంథం 21వ అధ్యాయంలో చూసినట్లయినచో చూడండి, కీర్తన గ్రంథం 21వ అధ్యాయం 2వ వచనం, అతని మనోభిష్టమును సఫలం చేస్తున్నావు. దావీదు యొక్క మనోభిష్టాన్ని దేవుడు ఏది అడుగుతున్నా అని నెరవేర్చినటువంటి దేవుడు. ఆఖరిగా సామెతల గ్రంథం 16వ అధ్యాయం 3వ వచనం, నీ పనుల భారము యెహోవా మీద ఉంచుము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును. మరి నీ భారాన్ని ఎవరి మీద మోపుతున్నావు? ఒకసారి నువ్వు ప్రశ్నించుకోమని మనం చేస్తాం. ప్రార్థన చేసుకుందామండి. ప్రేమ నమ్మకం గల మా ప్రియ పరలోక తండ్రి, కృపయు కనికరం గల మా దేవా, మీ పాదాలకు వందనాలు, స్తోత్రాలు. యెహోవా యాకోబు దేవుని మందిరమునకు మనము వెళుదాము రండి అని చెప్పుకున్నటువంటి ఆ జనులు గుంపులు గుంపులుగా వచ్చి ప్రభువా దేవుని పర్వతంలోకి వెళ్ళి ఆయన తన మార్గం విషయమై ఏవైతే బోధిస్తున్నాడో, ఆయన త్రోవలో ఎలా నడుచుకోవాలో తెలుసుకుంటానికి వారు దేవుని మందిరానికి వచ్చారు. ప్రభువా, మరి గత వారం ఈ వారము కలిపి కీర్తన గ్రంథం 20వ అధ్యాయంలో ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరించును గాక. 2వదిగా యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించును గాక. 3వదిగా పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయం చేయును గాక. 4వదిగా సియోనులో నుండి నిన్ను ఆశీర్వదించును గాక. 5వదిగా ఆయన నీ నైవేద్యములన్నిటినీ జ్ఞాపకం చేసుకును గాక. 6వదిగా ఆయన నీ దహన బలులు అంగీకరించును గాక. 7వదిగా నీ కోరికలు సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచును గాక అన్న మాటలను గురించి మాకు తెలియపరిచినందుకు స్తోత్రాలు చెల్లించుకోవచ్చు. ప్రభువా, తిరిగి వచ్చే వారు మేము కలుసుకోవటానికి సహాయం చేయమని
యేసయ్య అతి శ్రేష్టమైన నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును.